నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త నేషనల్ హైవేకి అయితే రూపుదిద్దుకుంటుంది. 1200 కోట్ల రూపాయలతో ఈ నేషనల్ హైవేను ఏర్పాటు చేయనున్నారు. ఈ రూట్లో 4 లైన్లుగా నిర్మించనున్నారు. ఆ జిల్లాకు మహాదశ పట్టనుంది. అదేదో కాదు, ఆకివీడు నుంచి దిగుమర్రు జాతీయ రహదారి నిర్మాణం నేషనల్ హైవే 165కి నడుం బిగించిన విషయం తెలిసిందే. ఇది చాలా కాలానికి ఈ పని మొదలైంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నేషనల్ హైవే పనులపై అయితే ఫోకస్ పెట్టింది. ఎప్పటి నుంచో పెండింగ్లో పడుతున్నటువంటి ఆకివీడు దిగుమర్రు నేషనల్ హైవే 165 నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 మండలాల్లోని 20 గ్రామాల భూసేకరణకు ప్రభుత్వం గజెట్ విడుదల చేసింది. 3 ఏళ్లుగా నిలిచిపోయినటువంటి ఈ హైవే విస్తరణ పనులు, భీమవరం బైపాస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్కు తెలియజేయాలని ప్రభుత్వం కూడా సూచించడం అయితే జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019 పామర్రు నుంచి ఆకివీడు మీదుగా దిగుమర్రు వరకు నేషనల్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పామర్రు నుంచి ఆకివీడు వరకు మొదట దశలో 64 కిలోమీటర్ల రోడ్డు 2 లైన్లుగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు పనులు దాదాపు పూర్తి చేయగా, అయితే ఆకివీడు దిగుమర్రు మధ్య భీమవరం బైపాస్ నిర్మాణంలో ఈ యొక్క వివాదంలో చిక్కుకుంది. గత ప్రభుత్వం ఈ రోడ్డుపై ఫోకస్ పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులు మరియు ఈ రాష్ట్ర కూటమి నేతలు మరియు ఎంపీలు చొరవ తీసుకున్నారు. ఈ రోడ్డుపై కేంద్రానికి పలుమార్లు రిక్వెస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. ఈ నేషనల్ హైవే 2వ దశలో భాగంగా జిల్లాలో ఆకివీడు దిగుమర్రు మధ్య 45.92 కిలోమీటర్ల మేర 61.740 కిలోమీటర్ల నుంచి 107.660 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఆకివీడు మండలంలో ఉన్నటువంటి అజ్జమూరు నుంచి ఉండి మండలంలోని గ్రామాల మీదుగా ఈ భీమవరం మండలంలోని గ్రామాల మీదుగా ఈ హైవే నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ గ్రామాల పరిధిలో 272.9235 హెక్టార్ల భూమిని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి బాగా అభివృద్ధి చెందుతుందని అయితే భావిస్తున్నారు. అలాగే ఉండి, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల రోడ్లు ఇరుగ్గా ఉన్నాయి. దీంతో వాటిని విస్తరించనున్నారు. ఈ రోడ్లను విస్తరిస్తే వాహనాల రాకపోకలు సులువుగా ఉంటుందంటున్నారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను త్వరగా రవాణా చేయడానికి వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత డిపిఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తామని ఈ జాతీయ రహదారి శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఆకివీడు మీదుగా దిగుమర్రు వరకు నేషనల్ హైవే 165 పనులు ఎట్టకేలకు మొదలు కాబోతుండటంతో ఈ యొక్క ప్రజలు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.